విష్ణు సహస్రనామము 60వ శ్లోకము. భగవాన్ భగహానంది వనమాలి హలాయుధ ఆదిత్యో జ్యోతిరాదిత్య సహిష్ఠుర్గతిసత్తమః. ఓం భగవతే నమః. విష్ణు పురాణమందు భగవానుడైన విష్ణువుకు 6 విభూతులున్నట్లు వివరించబడినది. ఇవి ధనము, శక్తి, ధర్మము, కీర్తి, శీలము, జ్ఞానము. ఈ 6 విభూతులు గలవాడగుటచే భగవానుడు పిలువబడుచున్నాడు. ఉత్పత్తి ప్రళయం చైవ భూతానా మగతం గతిం వేత్తి విద్యామవిద్యాంచ సదాచ్యో భగవానితి అని విష్ణు పురాణమందు కలదు. అనగా ఆద్యంతములు జనన మరణములు విద్యలు సంపూర్ణముగా ఎరింగిన వాడగుటచే విష్ణువుకు భగవానుడను నామం కలిగెను. భగవానునకు నమస్కారం. ఓం భగగ్నే నమః. ప్రళయమందు పూర్వనామములో చెప్పబడిన 6 విభూతులు పరమాత్మలో లీనమగుటచే భగహరుడని తెలియబడుచున్నాడు. సినిమా తెరపై చూపబడు బొమ్మలు చివరకు అదృశ్యమైన రీతిగా ఈ దృశ్య ప్రపంచము పరమాత్మయందు లీనమగు తరుణమందు పరమాత్మని విభూతులన్నీ అదృశ్యమై శుద్ధ చైతన్యము మాత్రం మిగులును. అందుచే విష్ణువుకు భగహరుడను నామము సరిపోచున్నది. భగహరునకు నమస్కారం. ఓం ఆనందినే నమః. యశోదానందులచే పెంచబడిన శ్రీకృష్ణనకు నందుడను పేరు కలిగినది. శ్రీకృష్ణుడు తన బాల్యమందు చిలిపి చేష్టలతో ఎల్లరకు ఆనందము కలిగించుటచే ఆనంది అని పేరు సార్థకమైనది. మరియు పరమాత్మ బ్రహ్మానంద స్వరూపుడు. భక్తులకు ఆనందము కలిగించుటచేట ఆనంది అని పిలువబడుచున్నాడు. ఆనందియగు విష్ణువుకు నమస్కారము. ఓం వనమాలినే నమః. వైజయంతి అను పుష్పహారము ధరించు వాడగుటచే వనమాలి అని పేరు కలిగినది. ఇది పంచభూత తన్మాత్రలను సూచించునని వైష్ణవులు భావింతురు. వనమాలి అయిన విష్ణువుకు నమస్కారం. ఓం హలాయుధాయ నమః. శ్రీకృష్ణుని సోదరుడైన బలరాముని ఆయుధము నాగలి దశావతారములలో బలరామ అవతారమునిగా చెప్పుదురు. అనగా శ్రీకృష్ణుని సోదరుడు బలరాముడు కూడా విష్ణు అవతారముగా భావింపబడుచున్నాడు. వ్యవసాయదారులు బలరాముని స్మరించి వ్యవసాయం మొదలుపెట్టు ఆచారము కలదు. హలాయుధుడైన విష్ణువుకు నమస్కారము. ఓం ఆదిత్యాయ నమః. అదితి కశ్యపులకు వామనునిగా జన్మించుట చేత విష్ణువుకు ఆదిత్యుడని పేరు కలదు. వామనుడు 3 అడుగులతో ముల్లోకములు ఆక్రమించినట్లు పురాణములు తెలుపుచున్నవి. మరియు సూర్యునికి ఆదిత్యుడని పేరు కలదు. విష్ణువు సూర్యుని ద్వారా తన తేజస్సుచే జీవజాలమంతకు వెలుగునిచ్చి పోషించుట చేత ఆదిత్యునిగా పిలువబడుచున్నాడు. ఆదిత్యునకు నమస్కారం. ఓం జ్యోతిరాదిత్యాయ నమః. పరమాత్మ తేజస్సు శక్తి సూర్యునిగా ఈ విశ్వమందు ప్రకటింపబడుచున్నది. ఆ కారణముచే సూర్యుని విష్ణువుగా భావించి ధ్యానించుచుందురు. సంధ్యావందనమందు ఈ విధముగా ఉన్నది. దే సదా సవితుమండల మధ్యవర్తి నారాయణ సరిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండవలాన్ కిరీటి హరిహిరణ్మయవపు రుద్రశంఖ చక్ర. విష్ణువును ధ్యానించునప్పుడు సూర్యమండల మధ్య సమస్త పద్మనాశీనుడై చేతులయందు శంఖచక్రమును ధరించినట్లు భావింతురు. సూర్యుని యందు నారాయణుడు ప్రతిష్ఠించబడినట్లు తలచుట చేత ఆదిత్యుడని నామం విష్ణువు కలిగినది. మరియు సూర్యుని నుండి అన్ని జీవులు శక్తిని గ్రహించుచున్నవి. అనగా విష్ణువు అందరకు ముక్తి ఇచ్చుచున్నాడని భావము. జ్యోతితో ఆదిత్యునకు నమస్కారము. ఓం సహిష్ణవే నమః. ద్వంద్వములను సహించువాడని అర్థము. పరమాత్మ ద్వంద్వాతీతుడు. ద్వంద్వగుణములచే ప్రభావితము కానివాడు. పరమాత్మ సహిష్ణువైన విష్ణువుకు నమస్కారం. ఓం గతిసత్తమాయ నమః. అత్యుత్తమ మార్గము పరమగతి విష్ణు పదము భక్తులు చేరునది. చేరు మార్గము కూడా నారాయణుడే. సంసార బంధముల నుండి జీవులను విముక్తి గావించున్నది పరమాత్మ. గతి శబ్దములకు గమ్యము మార్గము అని 2 అర్థములు కలవు. గతిసత్తముడైన విష్ణువుకు నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవ.